బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఒక 3 ఏళ్ల పాప తన తండ్రి హత్య కేసును ఛేదించింది. తమిళనాడులో మరో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ప్రియుడి కోసం భర్తను అత్యంత కిరాతకంగా చంపించింది భార్య. తమిళనాడులో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే తమిళనాడులో మరో భర్త దారుణ హత్యకు గురయ్యాడు. పక్కా స్కెచ్తో ప్రియుడితో భర్తను అత్యంత కిరాతకంగా చంపించింది భార్య. పోలీసులకు నిందితుడిని పట్టించింది ఆ మృతుడి 3 ఏళ్ల కూతురు. అయితే వేలూరు జిల్లా కుప్పంపాళ్యంలో ఈ ఘటన చోటు చేసుకుంది. భరత్ అనే 36 వయసున్న ఒక వ్యక్తికి నందిని అనే 26 ఏళ్ల మహిళతో పెళ్ళైంది. వీళ్ళిద్దరూ భరత్ ఇంకా నందిని భార్యాభర్తలు. అయితే నందినికి 21 ఏళ్లున్న మరో యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వివాహితర సంబంధానికి దారితీసింది. ఇంటి ఎదురుగా ఉన్న సంజయ్కి 21 సంవత్సరాలు. అయితే సంజయ్తో నందినికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వివాహితర సంబంధంగా మారింది. టీవీ స్క్రీన్ పైన భర్త భరత్ అదేవిధంగా భార్య నందిని ఫోటో చూస్తున్నాము. ఇక ప్రియుడి సంజయ్ ఫోటోను కూడా మనం టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. అయితే నందినికి సంజయ్తో వివాహితర సంబంధం ఏర్పడింది. ఈ విషయం తెలిసిన భార్యను భరత్ హెచ్చరించాడు. అయితే దీంతో భర్తను హత్య చేయాలని భార్య ప్రియుడికి చెప్పింది. అయితే ఈ నెల 21వ తేదీన బైక్ పై కుటుంబంతో బయటికి వెళ్ళొస్తున్నాడు భరత్. తిరిగి వచ్చేటప్పుడు హత్య చేయాలని సంజయ్కు చెప్పింది భార్య. రోడ్డుకు అడ్డంగా కొబ్బరి మట్టలు ఉంచాడు సంజయ్. ఈ క్రమంలో బైక్ పై నుంచి కుటుంబంతో సహా భరత్ కింద పడ్డాడు. సో అదే టైంలో పక్కాగా ప్లాన్ చేసుకుని భరత్ పై సంజయ్ కత్తులతో దాడి చేసి హత్య చేశాడు. అయితే ఇక్కడ భార్య నందిని మాత్రం పోలీసులకు భరత్ బైక్ పై నుంచి పడి చనిపోయినట్లు కూడా సమాధానం ఇచ్చింది. అయితే పొంతనలేని సమాధానాలు నందిని చెప్పింది. దీంతో పోలీసులకు అనుమానం వచ్చింది. దీంతో 3 ఏళ్ల చిన్నారిని పోలీసులు అడిగారు. ఈ 3 ఏళ్ల చిన్నారి వాళ్ళిద్దరికి పుట్టిన పాప. వీళ్ళిద్దరికి 2 పిల్లలు ఉన్నారు. ఒక పాపకు 3 ఏళ్లు. అయితే పోలీసులు ఆ 3 ఏళ్ల పాపను అడక్క తమ ఇంటి ఎదురుగా ఉండే సంజయ్ అంకుల్ తన తండ్రిని కొట్టాడని పోలీసులకు చెప్పింది ఆ చిన్నారి. ఎంత దారుణమైన ఘటన! కన్న తండ్రిని తన కళ్ళ ముందరనే మరో వ్యక్తి చంపుతుంటే ఆ పాప కళ్ళ ముందర, కన్న కూతురు ముందర తల్లి తండ్రిని చంపించింది. అయితే ఆ దృశ్యాలు ఆ పాప గుర్తుపెట్టుకుంది. దీంతో పోలీసులు అడగగానే ఎదురింట్లో ఉండే సంజయ్ అంకుల్ మా నాన్నని కత్తితో పొడిచాడంటూ కూడా పోలీసులకు చెప్పింది ఆ చిన్నారి. దీంతో ఈ హత్యకు వివాహితర సంబంధమే కారణమంటూ పోలీసులు తేల్చి చెప్పారు. నందిని అదేవిధంగా సంజయ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎంత దారుణమైన ఘటన! కన్న కూతురు ముందర తల్లి తన తండ్రిని అత్యంత కిరాతకంగా దారుణంగా కత్తితో పొడిపించి చంపేసింది. అయితే ఆ పసిపాపకు, ఆ చిన్న పాపకు తన తండ్రి చనిపోతున్నాడనే విషయం కూడా ఆ చిన్న పాపకు తెలియదు. కానీ ఇక్కడ ఇన్వెస్టిగేషన్లోని భాగంగా పోలీసులు నందినిని కొన్ని క్వశ్చన్స్ అడిగారు. అయితే ఆమె ఎక్కడ కూడా పొంతనలేని సమాధానాలు ఇచ్చింది. సో దీంతో పోలీసులు అమ్మాయిని, ఆ చిన్న పాపను అడిగే ప్రయత్నం చేశారు. అయితే ఆ ఊహ తెలియని వయసులో ఆ పాప నా తండ్రిని ఎదురింట్లో ఉండే సంజయ్ అంకుల్ కొట్టాడు అని చెప్పింది. దీంతో పోలీసులు మరింత డీప్గా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత విస్తుపోయి నిజాలు బయటకు వచ్చాయి. సంజయ్ ఇంకా నందిని వీళ్ళిద్దరు కలిసి భరత్ను చంపేయాలని ప్లాన్ చేశారు. అంటే వీళ్ళ వివాహితర సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని నందిని తన భర్తను చంపేయాలంటూ కూడా ప్రియుడికి చెప్పింది. అయితే వీళ్ళిద్దరి వివాహితర సంబంధం గురించి భరత్కు తెలిసింది. దీంతో నందినికి వార్నింగ్ ఇచ్చాడు. ఇలా చేయడం కరెక్ట్ కాదు, మనకు 2 పిల్లలు ఉన్నారు అంటూ కూడా వార్నింగ్ ఇచ్చారు. సో దీంతో భార్య పక్కా స్కెచ్తో ప్రియుడికి చెప్పింది నా భర్తను చంపేయాలంటూ కూడా తన ప్రియుడితో మాట్లాడింది. అయితే ఈ నెల 21వ తేదీన వాళ్ళిద్దరూ బయటికి వెళ్ళొస్తున్నారు. అయితే రోడ్డుకు అడ్డంగా కొబ్బరి మట్టలు పెట్టారు. దాన్ని తగులుకొని వాళ్ళు బైక్ పై నుంచి కింద పడ్డారు. అదే టైంలో అక్కడికి వచ్చిన సంజయ్ భరత్ను కత్తితో అతి దారుణంగా పొడిచి చంపేశాడు. ఆ తర్వాత పోలీసుల ఇన్వెస్టిగేషన్లో ఎలా చనిపోయాడు అనే క్వశ్చన్ రైజ్ అయినప్పుడు భార్య నందిని నా భర్త నేను బైక్ పైన వెళ్ళి వస్తుంటే అతను కింద పడిపోయాడు, ఒక యాక్సిడెంట్ జరిగింది, ఈ ప్రమాదంలో నా భర్త చనిపోయాడు అంటూ కూడా స్టేట్మెంట్ ఇచ్చింది. కానీ పోలీసులకు కొన్ని అనుమానాలు వచ్చాయి. ఎందుకంటే కొన్ని కత్తి ఘాట్లు ఉన్నాయి. సో దాంతో పోలీసులకు అనుమానం వచ్చింది. అనుమానం రావడంతో పోలీసులు మరింత డీప్గా ఇన్వెస్టిగేషన్ చేశారు. అయితే ఆ చిన్న పాప 3 ఏళ్ల పాపని కూడా అడిగారు. దీంతో అక్కడ చంపడానికి వచ్చిన సంజయ్ను ఆ 3 ఏళ్ల పాప గుర్తుపట్టి పోలీసులకు కూడా అక్కడ సంజయ్ అంకుల్ ఉన్నాడు, అతడే నా తండ్రిని కొట్టాడు అని చెప్పి కూడా ఆ పాప చెప్పింది. సో దీంతో
పోలీసులు మరింత డీప్గా ఇన్వెస్టిగేషన్ చేశారు. దాంతో విస్తుపోయే నిజాలు బయటకు వచ్చాయి. వీళ్ళ గుట్టు రట్టయింది. ఈ హత్యకు, భరత్ హత్యకు కారణం వివాహేతర సంబంధం. పక్కా ప్లాన్ ప్రకారమే తన భర్త అడ్డు తొలగించుకోవాలని కన్న కూతురి ముందే భర్తను అత్యంత దారుణంగా హత్య చేయించింది నందిని. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించింది. సో దీంతో హత్యకు వివాహితర సంబంధమే కారణమని పోలీసులు తేల్చి చెప్పారు. నందిని ఇంకా సంజయ్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని కేసు ఫైల్ చేశారు. సో ఇలాంటి దారుణమైన ఘటనలు ఈ మధ్య తరచుగా జరుగుతున్నాయి. ప్రియురాలి కోసం భార్యను, ప్రియుడి కోసం భర్తను ఈ మధ్య చంపేస్తున్నారు. అయితే మానవ సంబంధాలన్నీ కూడా మంటగలుస్తున్నాయి. ఎలాంటి అంటే కాస్త కూడా చట్టం అంటే భయం లేకుండా చంపేస్తున్నారు, ఒకరినొకరిని చంపుకుంటున్నటువంటి పరిస్థితులు కూడా తలెత్తుతున్నాయి. ఈ మధ్యకాలంలో మనం తరచుగా ఇలాంటి వార్తలు వింటున్నాం. అయితే వార్త విన్న ప్రతిసారి ఏదో ఒక కైండ్ ఆఫ్ ఒక భయం అనేది మనసులో స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ప్రియురాలి కోసం అంటే వేరే అమ్మాయి కోసం కట్టుకున్న భార్యను కొంతమంది దుర్మార్గులు చంపేస్తుంటే, మరోవైపు ప్రియుడి కోసం కట్టుకున్న భర్తను కూడా కొంతమంది ఆడవాళ్ళు కూడా చంపేస్తున్నటువంటి దారుణాలు ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా అయిపోయాయి. దీంతో చాలా మంది కూడా ఈ పెళ్లి విషయానికి వచ్చేసరికి భయపడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. రకరకాలుగా ప్రతి ఒక్కరు కూడా ఎందుకు ఇలా జరుగుతుంది, చాలా మంది ఎక్స్పర్ట్స్ కూడా మాట్లాడుతున్నారు, సైకియాట్రిస్టులు కూడా మాట్లాడుతున్నారు. అంటే వేరొకరి మీద ఇష్టంతోనో ప్రేమతోనో లేదా వాళ్ళకు కావాల్సిన వేరొక ఫిజికల్ బెనిఫిట్స్ కారణంగా వాళ్ళు తమ భర్తనో లేదా భార్యను చంపేసినటువంటి దారుణాతి దారుణమైన ఘటనలు ఈ మధ్య మనం తరచుగా చూస్తున్నాం. అయితే ఇలాంటి మరొక ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. తన ప్రియుడి కోసం భర్తను పక్కా ప్లాన్తో చంపించింది నందిని. అయితే నందిని ఇంకా సంజయ్కి సంబంధించి వీళ్ళిద్దరూ ఇల్లీగల్ రిలేషన్షిప్లో ఉన్నారని తెలుసుకున్న భర్త భరత్ నందినికి వార్నింగ్ ఇచ్చాడు. ఇలా చేయడం కరెక్ట్ కాదు, అతనికి దూరంగా ఉండమని వార్నింగ్ ఇచ్చినందుకు తన భర్తకు చెప్పింది, తన బాయ్ ఫ్రెండ్కు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది నందిని. నా భర్తకు తెలిసిపోయింది, అతన్ని చంపేద్దామని ప్లాన్ చేశారు. అయితే 21వ తేదీన వాళ్ళు బయటకు వస్తున్న టైంలో రహదారికి అడ్డుగా కొబ్బరి మట్టలు పెట్టారు. దాంతో తగిలి అక్కడ ఆ బైక్ పైన వస్తుండగా భరత్, నందిని, వాళ్ళ 3 ఏళ్ల పాప కూడా అక్కడ కింద పడిపోయారు. సో దీంతో అక్కడ కత్తి తీసుకొని వచ్చిన సంజయ్ భరత్ను దారుణంగా కత్తితో పొడిచి చంపేశాడు. అయితే పోలీసులకు నందిని మాత్రం తన భర్త యాక్సిడెంట్లో చనిపోయాడని చెప్పింది. కానీ వంటిపైన కత్తితో పొడిచిన గాయాలు ఉండడంతో పోలీసులు మరింత డీప్గా ఇన్వెస్టిగేషన్ చేశారు. తన చిన్న పాప అయిన కూతురిని కూడా పోలీసులు అడగ్గా ఇంటి ఎదురుగా ఉన్న సంజయ్ అంకుల్ మా నాన్నని కొట్టాడు అంటూ కూడా ఆ చిన్న పాప చెప్పింది. దీంతో వీళ్ళ వివాహితర సంబంధం తెరపైకి వచ్చింది. అయితే పోలీసుల విచారణలు విస్తుపోయి నిజాలు బయటకు వచ్చాయి. భరత్ హత్య వెనుక వివాహితర సంబంధం ఉందని కూడా పోలీసులు తేల్చి చెప్పారు. సో దీంతో సంజయ్ను అదేవిధంగా నందినిను పోలీసులు కేసు ఫైల్ చేసి అదుపులోకి తీసుకున్నారు. The Big Folk Night 2025 celebrating the soul of Telangana. ఆగస్టు 23 సాయంత్రం 6 గంటల నుండి ఎల్బీ స్టేడియంలో. టికెట్స్ బుకింగ్ కోసం ఎంట్రీ వాలా యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.